తమ తమ అనుభవాలను చూసి పరిణామాలను చూసి ప్రతి ఒక్క మనిషి మనసులో దానంతటదే ఒక ధారణ ఏర్పడుతుంది. బాధపడేవాళ్లు బాధపడుతూనే సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ ధారణే కారణంగా మారి మనుషుల జీవితంలో, వారి శుభంలో, అశుభంలో, లాభంలో, హానిలో ఇదే ఆధారంగా మారిపోతుంది. ఎలా అంటే, ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో పిల్లి అడ్డు వస్తే దాన్ని అశుభంగా భావిస్తారు. ఎవరైనా తుమ్మితే చేసే పనిని ఆపేస్తారు. ఒకవేళ మీరు ఒక శుభకార్యం చేయడానికి వెళ్తుంటే తీపి తిని వెళ్ళండి, అప్పుడు పని సఫలం అవుతుంది అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే అప్పుడు తప్పుగానే జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ధారణలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఇది ఇలానే జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మనిషి కేవలం తన మాటలతో తమ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోగలరు, లేక నరకంగా మార్చుకోగలరు. అలా జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ఈ ధారణలన్నీ, వీటన్నింటికీ కూడా ఆధారం మనుషుల మనస్సు, వారి ఆలోచనలే. ఎప్పుడైనా మనం ఒక వాక్యానికి లేక ధారణకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తామో దానిపై ఎక్కువ నమ్మకం పెంచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన యొక్క ఇచ్ఛాశక్తి అదంతా కూడా ఆ వాక్యంపై సంచరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ వాక్యం మెల్లమెల్లగా ఫలించడం మొదలవుతుంది. ఈ శక్తి మనుషుల మనసులది, వారి ఆలోచనలది. దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దాన్ని ఉపయోగించుకోండి, అది కూడా సక్రమంగా. అలానే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించండి, మంచి పనులు చేయడానికి ఉపయోగించండి.